ఎక్కడ అల్లరి ఉంటే అక్కడ దెయ్యాలు ఉంటాయి, ఎక్కడ స్ట్రైఫ్ ఉంటే అక్కడ దురాత్మలు ఉంటాయి, ఎక్కడ గొడవలు ఉంటే అక్కడ దురాత్మలు ఉంటాయి. చాలా కుటుంబాలు పాడైపోయేదానికి, చాలామంది ఆరోగ్యాలు పాడైపోయేదానికి, చాలామంది పిల్లలు ఎకరైపోయేదానికి కారణం ఏంటో తెలుసా? ఇంట్లో మంచి వాతావరణం ఉండదు, ప్రేమ వాతావరణం ఉండదు, అడ్జస్ట్ చేసుకునే వాతావరణం ఉండదు. ఇంతకుముందు ఎలా ఉండేయండి? ఉమ్మడి కుటుంబాలు అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు ఎలా కలిసిపోయే వాళ్ళండి. అన్ని కుటుంబాలు ఎలా కలిసిపోయాయి? ఎక్కడికి వెళ్ళింది ఆ కల్చర్? ఆ కల్చర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? హల్లెలూయా. ప్రపంచం అంతా మాట్లాడుకోలేదు. తాడిపత్రిలో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటారని వాళ్ళు భలే కలిసి ఉంటారు. వాళ్ళు కొట్లాటలే వినపడవు, గొడవలే వినపడవు. మీకు ఒక విషయం తెలుసా? రాబో రోజుల్లో మనోజ్ ప్రవచిస్తున్నాడు, మనోజ్ ప్రవచి చెప్తున్నాడు, సురక్షితమైన ప్రాంతంగా ఉండబోతుంది, సురక్షితమైన ప్రాంతం ఉండబోతుంది. హల్లెలూయా. నాకు వాక్ వస్తుంది. ఏంటో తెలుసా? మీరు రాసుకోండి. నో క్రైమ్ ఇన్ తాడిపత్రి, నో మర్డర్స్, నో గంజాయి, నో మట్కా, నో రేప్. హల్లెలూయా. 0 FIRs ఇన్ పోలీస్ స్టేషన్. ఇది జరగబోతుంది. హల్లెలూయా. నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో ఆ సర్వశక్తుని సన్నిధిని నిలిచి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. నా మాటలు వెనక్కి రావు, నా మాటలు నెరవేర్చబడి తీరుతాయి. హల్లెలూయా. ఇట్ ఈస్ పాసిబుల్ అండి, ఏమైనా చేయగలవు. తాడిపత్రి కథ అంతా, తాడిపత్రి అంటే బాంబులు ఫ్యాక్షనిజం. తాడిపత్రి అంటే దేవుడు అన్ని కూడా మళ్ళా తాడిపత్రి కథ అంతా కూడా ఆయన మార్చివేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.